హై వ్యూవర్స్, ఈరోజు గండికోటలో వైష్ణవిని ఎవరు చంపారు అన్న దానికి సంబంధించి పోలీసులు మరల కేసును మొదటి నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. పోస్ట్మార్టం రిపోర్ట్లో ఏముండదు నేను చెప్తాను, ఆ తర్వాత మీరు చెప్పండి ఎవరు చంపారు ఏంటని. ఈవెన్ నేను కూడా నా వర్షం చెప్తాను. ముందుగా ఈ వైష్ణవి యొక్క ముక్కు పగిలిపోయాను, ఘోరం కొట్టారు ముక్కు మీద, అటు ఇటు భుజాలు రెండు కమిలిపోయాయి ఉన్నాయి, ఒంటి మీద గాయాలు ఉన్నాయి, పొట్ట మీద గాయాలు ఉన్నాయి, అన్ని కమిలిపోయిన గాయాలే. లోపల కడుపు లోపల లివరు పగిలిపోయింది. అంటే ఆమెను ఎంత ఘోరంగా కొట్టారంటే కర్రలతో చేతులతో పిడిగుద్దులు అనమాట. చావు 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 చావుని కొడతాం, అంత ఘోరంగా కొట్టారు. బాడీ దొరికినప్పుడు ఒంటి మీద డ్రెస్ లేదు, నగ్నంగా ఉంది. అండ్ పోస్ట్మార్టం చేస్తున్నప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటి, ఆ రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు బ్రతికే ఉంది, ఆ తర్వాత ఏమైనా చంపారు. అది కూడా ఎలాగా, దారుణాతి దారుణంగా కొట్టి కొట్టి చంపారు. ఫస్ట్ మనకు చెప్పింది ఏంటి, అది ఆత్మహత్య కాదు, అది హత్య. ఏ రకమైన హత్య? క్లియర్గా ఆ అమ్మాయిని రేప్ లాంటిది ఏమీ చేయకుండా ఓన్లీ చంపేశారు. అంటే చంపడం కోసమే ఇంకా పని చేశారు. ఇప్పుడు బేసిక్ అయిపోయిన తర్వాత బాడీలో పార్ట్స్ ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా, అలా ఇప్పుడు మనకు వచ్చిన రిపోర్ట్ అరికాళ్ళు కమిలిపోయింది. అంటే పోలీసులు అరికాల మీద కొడతారు కర్రలతో, గుర్తుందా మీకు, సినిమాలు చూపిస్తారు. అలా అరికాల మీద కొట్టారు. తర్వాత దొరికిన కాడికి దొరికిన పిడిగుద్దులు గుద్దారు. పాపం పోస్ట్మార్టం చేసిన చెప్తున్నారు కదా, ఈ మధ్యకాలంలో ఎంత దారుణంగా ఒక అమ్మాయిని కొట్టినటువంటి దుశ్శలం ఎక్కడ చూడలేదు, అటువంటి పోస్ట్మార్టం కూడా వాళ్ళు చేయలేదని చెప్తున్నారు. అంత దారుణంగా అమ్మాయిని కొట్టి చంపారు. ఇప్పుడు చెప్పండి, పరువు హత్య కాదా? మరలా అడుగుతున్నా, పరువు హత్య కాదా? నా బొక్కలో పరువు తీసి పక్కన పెట్టండి, విషయం మాట్లాడుకుందాం అన్నా, ఓకేనా? విషయం మాట్లాడుకుందాం. నువ్వు బతకూడదే, నువ్వు చచ్చిపోవాలి అని ఎవరికి ఉండిద్ది? లోకేష్ గాడికా? వాడితోనే కదా అమ్మాయి వచ్చింది, మరి ఇంకెవరికి ఉండిద్ది? వాళ్ళన్న సురేంద్రకా? వాళ్ళ చెల్లె వేరే కులపోడిని పెళ్లి చేసుకుంటే నేను పెళ్లి చేశాను, వాళ్ళంతా కలిసే ఉన్నారు, అరే బాబాయ్ చెల్లి నేను చంపుతాను, ఆడిటు మా కులపోడే కదా అని చెప్పేసి అంటున్నాడు. అవునా? నిజమా? సురేంద్రకి ఒకవేళ వైష్ణవులకు అమ్మ నాన్న పురమాయించుంటే, లేదు వాళ్ళ అమ్మ నాన్నలు ఎవరో ఒకళ్ళే చెప్పుంటే, ఏందిరా కాలేజీకి వెళ్ళిన బిడ్డ వాడితో కలిపి గండికోట రిసార్ట్కి పోయిందా, లాడ్జ్లో దిగిందా? వద్దురా, దీంతో ఏదో రోజు కుటుంబం పరుపోయేది, చంపేదాన్ని. నేను చంపలేనంటే మేము డబ్బులు ఇస్తాం, జనాన్ని పురమాయించురా అని చెప్పారా? ఇది జస్ట్ ఒక వర్షన్ అంతే. ఇలా కాదు. లోకేష్ మీద నిన్న కొంతమంది డౌట్స్ రేస్ చేశారు. వాడు పెద్ద ఎదవా, వాడు తాగుబోతూ తిరుగుబోతూ డబ్బులు ఇస్తే వాడు ఏదైనా చేస్తాడు. ఓకే, సో ఈ లోకేష్ ఈ అమ్మాయిని గండికోట తీసుకెళ్ళి వేరే ఎవరికైనా అమ్మేశాడా? అమ్మేశారు అనుకుందాం. ఒక ఆడపిల్లని ఎప్పుడు అమ్ముతారు? అవయవాల కోసం, లేదన్నప్పుడు రేప్ చేయడం కోసం. మరి రేప్ చేయలేదే, అవయవాలు ఏం తీసుకోలేదే. ఇక్కడే లోకేష్ సేఫ్ సైడ్ వెళ్ళిపోతున్నాడు. ఏ రకంగా? వాడు ఈ అమ్మాయి చావు కారణం కదని పోలీసులు కన్ఫర్మ్ చేసి చెప్పింది కూడా ఇందుకే. అమ్మాయి మీద రేప్ జరగాల, అమ్మాయి బాడీలో పాటు సేమ్ తీల, ఆ చెవికి సంబంధించి లెఫ్ట్ చెవో రైట్ చెవో ఒకటి కమ్మ అయితే కనపడతలేదంట. అంటే అమ్మాయిని వేరే చోట ఎక్కడ కొట్టి తీసుకొచ్చి బాడీ అక్కడ వేశారు. అంటే పక్క ప్రీ ప్లాన్ మర్డర్ అది. దాన్ని ఇక్కడ మరల ఒకవేళ లోకేష్ చంపాడు అనుకుందాం. ఎందుకు చంపుండొచ్చు? వైష్ణవ్ ఫ్యామిలీకి లోకేష్ ఫ్యామిలీకి పడతలేదు. ఆ కక్షను మనసులో పెట్టుకొని వైష్ణవ్ని ట్రాప్ చేసి వారు ఊర్లో ఉన్నప్పుడు, కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం హనుమని గుత్తో ఏదో ఊరు. సో వైష్ణవుల ఇంట్లో పెద్దలు ఒప్పుకోకపోయినా ఈ అమ్మాయిని ఆ రకంగా పటాయించి దాన్ని చివరికి వాళ్ళు ఊరు పెట్టి వచ్చిన తర్వాత కూడా మరలా అమ్మాయితో అలాగే ఉంటూ ఉన్నాడు. రే, ఆ కుటుంబం పరువు పోవాలంటే ఆ ఇంటి బిడ్డను చంపేయాలరా, చంపేరా. చంపాక ఎలా ఉండాలంటే ఆ బాడీ ఒంటి మీద బట్టలే ఉండకూడదురా, అలా పిల్ల బాడీ ఉండాలరా అని చెప్తే లోకేష్ ఆ అమ్మాయిని అలా తీసుకెళ్ళి నమ్మించి అక్కడ 2 గంటల సేపు లాడ్జ్లో ఉండి, ఆ తర్వాత మిన్నోళ్ళు వస్తున్నారంట, నాకు లేనిపోయిన సమస్య వచ్చేలా ఉందంటే, లేదు నేను చూసుకుంటే నువ్వని చెప్పేసి ఆ అమ్మాయి చెప్తే దాన్ని వీడు వచ్చేస్తే ఆ అమ్మాయి ఏ రూమ్లో ఉంది ఏంటని చెప్పేసి వాడు కొంతమందికి పురమాయిస్తే
దెన్ వాళ్ళు వెళ్ళి ఇక అమ్మాయిని చంపేసేసి అక్కడ పడేసేసి వెళ్ళిపోయారా? పోలీసులు నిజంగా తలలో పెట్టుకుంటున్నారు. ఎందుకు? ఒక లవర్ అయ్యి ఉండి ఒక మగోడు తన లవర్ని ఇంత దారుణంగా యోచన చంపించడు, వాడ సీన్లో లేడు, వాడు చంపలా. ఒకవేళ చంపించాడు అనుకుంటే వాడు మన దగ్గర దొరికున్నాడు, ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తున్నాడు, ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎనీథింగ్ అంటున్నాడు, క్వశ్చన్ చేయండి అంటున్నాడు. దాన్ని క్రాస్ చెక్ చేస్తే వాడు కాదనిపిస్తుంది. కమింగ్ టు వాళ్ళ అన్న, నేను చంపుతాను స్వామి, ఎలా ఎంక్వైరీ చేస్తారు చేయండి, నేను రెడీగా ఉన్నాను, కోఆపరేట్ చేస్తాను అతను అంటున్నాడు. మరి ఈ అమ్మాయిని ఎవరు చంపారు? మొత్తం ఆ గండికోట ఏరియాలో, రిసార్ట్స్ ఏరియాలో దాదాపు 150 వరకు రూములు ఉంటాయంట. లాడ్జ్లు, హోటళ్ళు, రిసార్ట్లు ఇలా. అందులో మొన్న వాళ్ళు వెళ్ళిన రోజు కారులో యువకులు వచ్చారంట. నిన్న ఎవరో కామెంట్ పెట్టారు, మా ఏరియా మీరు తక్కువ చేసి మాట్లాడదండి, చాలా మంచి ఏరియా, పోకిరోళ్ళు పనికొనోళ్ళు ఎవరు ఉంటారు, చాలా మంచి వాళ్ళు వస్తారు అక్కడికి అని. సరే అదే నిజం అనుకుందాం. అంటే మనం వాంటెడ్గా వచ్చారు ఒకవేళ ఈ అమ్మాయిని చంపడానికి? కారులో వచ్చారు. వాళ్ళు ఎవరు, ఎక్కడ దిగారు, ఈ అమ్మాయి దగ్గరికి వచ్చారంటే సీసీటీవీ మొత్తం ఇప్పుడు తీస్తున్నారంట. ఇప్పటివరకు 60 మంది సాక్షులు విచారించారు. ఇప్పటికీ క్లారిటీ రావట్లా. సురేంద్రనా అన్ని వేలు అతని వైపు చూపిస్తుంది, పరువు హత్య అన్నట్టు. దెన్ లోకేష్ అంటే కొంచెం డౌట్, వీడు ఏదైనా చేసి ఉండొచ్చు అంటే ఆ కుటుంబం మీద కక్షతో ఈ అమ్మాయిని వేరే వచ్చి చంపించుండాలి లోకేష్ అయితే. దెన్ సురేంద్ర సైడ్ కనుక అయినట్టయితే వైష్ణవుల అమ్మా నాన్నలు ఎవరో ఒకరు లేదా ఇద్దరు కానీ, లేదా సురేంద్ర ఓన్లీ అతను ఒక్కడే అనుకోని ఏమని, నా సొంత చెల్లెట్టు వేరే ఉన్న పెళ్లి చేసుకుంది, అది పరువు తీసేసింది, ఇప్పుడు ఇది వచ్చేసి మన కొలపోళ్ళలోనే మాకు నచ్చనటువంటి ఇంటి వాడితోనే ఇట్లా ఉంది, అండ్ స్కూల్కి కాలేజీకి వెళ్ళాల్సింది, ఇలాగ రిసార్ట్లకు వస్తుంది, రేపు ఎంకేజ్ చేస్తుంది అని చెప్పేసి ఇతను వేరే వాళ్ళతో మాట్లాడించి చంపండొచ్చు. అతనున్న 20 నిమిషాలు అక్కడ సురేంద్ర వెళ్ళినప్పుడు లోకేష్ కోసం వెళ్ళుండొచ్చు. లోకేష్ కనపడలా. దాన్ని ఆ అమ్మాయి కనపడి ఉండింది. లోకేష్ ఏడే నీతో వచ్చాడంట కదంటే, నాతో ఎందుకు వచ్చాడు, లోకేష్ వాళ్ళని ఒక్కదాన్నే వచ్చా అన్నప్పుడు ఇక మాట్లాడేసి వెళ్ళిపోయి ఉన్నప్పుడు వాళ్ళు చెల్లిని కూడా తీసుకొని రావాలి కదా. చిన్న లాజిక్ ఇది. వాడు నిజంగా లోకేష్ కోసం వెళ్ళాడు, లోకేష్ లేడు. ఏమ్మా కాలేజీకి వెళ్ళిందని వేడికి వచ్చావే, నాతో పాటు రా, ఇంటికి వెళ్ళిపోదాం, నువ్వు తీసుకురావాలి కదా చెల్లిని, నువ్వు నీతో పాటు తీసుకురావాలి అంటే సురేంద్రనే అక్కడ వాళ్ళ చెల్లిని బెదిరించి ఉండొచ్చు. లేదన్నప్పుడు సంతలో ఇద్దరి మధ్య డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఇక వేరే వాళ్ళని పురమాయించేసి చంపేసి ఉండొచ్చు. లేదా 20 నిమిషాలు అక్కడ ఉన్నప్పుడు ఈమె ఎక్కడుంది డీటెయిల్స్ తెలుసుకొని వేరే వాళ్ళు ఫోన్ చేసి రండిరా అని చెప్పేసి చెప్పుండొచ్చు. ఎక్కడుంది అంటే అమ్మాయిని చూపెట్టి ఆ తర్వాత వెళ్ళిపోయచ్చు. లేదా సురేంద్ర వచ్చేటప్పుడే వేరే వాళ్ళు కార్లో కూడా వచ్చేమని చెప్పుండొచ్చు, రండి ఈరోజు ఇద్దరిని చంపేద్దాం అని అనుకుని కూడా వచ్చి ఉండొచ్చు. నేను అన్నీ కూడా మన సినిమాల్లో చూసేవి, కథల్లో వినేవి, రెగ్యులర్గా న్యూస్లో వచ్చేవన్నీ క్లబ్ చేసి ఇక్కడ చెప్తూ ఉన్నా. పాసిబిలిటీస్ మొత్తం నేను చెప్తున్నా. నేను ఏది కూడా స్టాంప్ పెట్టలేదు ఇలాగే జరిగిందని. పాసిబిలిటీస్ ఏంటో చెప్తున్నా. ఆ అమ్మాయిని మాత్రం ఘోరాతి ఘోరంగా క్రూరంగా చంపారు. 17 సంవత్సరాల ఆడపిల్లని పిడిగుద్దులు గుద్ది, కర్రలతో కొట్టి, కాళ్ళ మీద కొట్టి, భుజాల మీద కొట్టి, అంత ఘోరంగా అసలు ఎలా చంపారా అంటే ఖచ్చితంగా వాంటెడ్గా పురమాయించారు ఆమె చంపండిరా అని. ఆ చంపుతున్న వాళ్ళు కూడా కసిగా చంపారు. ఎలా? వాళ్ళేదో వాంటెడ్గా ఈమె వల్ల నష్టపోయినట్టు. అలా ఎవడు నష్టపోతాడు? పరువు, మా ఇంటి ఆడపిల్ల, వేరే వాడితే నువ్వు అన్నట్టు. సో వీడియో క్లోజ్ చేస్తున్నాను. నాకు అనిపిస్తున్న ప్రకారం 90% వైష్ణవి వాళ్ళ ఫ్యామిలీ తాలూకు వాళ్ళే ఈ పిల్లని చంపి ఉండాలి, పరువు హత్య. 10 కాదులే, సారీ 90 వద్దులేండి, 50% వైష్ణవుల పేరెంట్స్ సైడ్, అంటే నాట్ పేరెంట్స్, వైష్ణవ్ ఫ్యామిలీ సైడ్ వాళ్ళు చంపి ఉండాలి, పరువు హత్య. 40% లేదు 30% లోకేష్ చంపి ఉండాలి. దట్ మీన్స్ లోకేష్ జనాన్ని పురమాయించి పగోడు ఇంటి పెట్టరా, చంపడరా దాన్ని అని చెప్పేసి అలా చంపించి ఉండాలి. 20% బయట వాళ్ళు. ఆ బయట వాళ్ళు అన్నప్పుడు నాకు అసలు ఎక్కడ బయట వాళ్ళు అంటే మూడవ ఇది వాళ్ళు అంటే, మొదట అన్నప్పుడు లోకేష్, 2 అన్నప్పుడు సురేంద్ర, 3 అన్నప్పుడు ఆ అమ్మని అంత ఘోరంగా ఎందుకు చంపుతారు? బాడీలో పాటలు తీయలేదు, రేపు చేయలేదు, ఘోరాతి ఘోరంగా చంపేశారు. అంటే గండికోటలో అక్కడ ఏదైనా రహస్యం చూసిందా? లేదా ఏమన్నా ఆమె దగ్గర రహస్యాలు ఉన్నాయా? ఇక్కడ 20% థర్డ్ వాళ్ళు అన్నట్టు. ఇది ఓవరాల్గా. పోలీసులు అయితే మొత్తం జల్లెడబడుతున్నారు, కాల్ లెటర్ కార్డ్ తీశారు, సీసీటీవీలు తీస్తున్నారు, వీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు ఏంటి అని చెప్పేసి గూగుల్ టేక్ రికార్డ్స్ తీస్తున్నారు, అన్నీ చెక్ చేస్తున్నారు. సరే వాళ్ళకి క్లూ దొరకటం వల్ల మొన్న కర్నూలు రేంజ్ డిఐజీ ప్రవీణ్ గారు ఏం చెప్పినారు? కీలక ఆధారం దొరికింది, సాయంత్రం క్లారిటీ ఇచ్చేస్తా ఉన్నారు. 24 hours దాటేసింది, ఇంత క్లారిటీ లేదు. కారణం సురేంద్ర ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎనీథింగ్,
అండ్ నేను మీకు కోఆపరేట్ చేస్తా. లోకేష్ చనిపోయింది నా లవరయ్య బాబు, ఎంత దారుణంగా ఎవడు చంపాడు ఏంటో, నేను కోఆపరేట్ చేస్తా, ఏం కావాలి అడగని చెప్పేసి వాడు. అగైన్కి ఇప్పుడు పాలిగ్రాఫ్ టెస్టా, నార్క్ అనాలిసిస్ టెస్టా ఏంటి? సురేంద్ర, లోకేష్ వీళ్ళిద్దరూ నిజం బయటపడింది. ప్రాపర్ వేలో మరి పోలీసులు కనుక వీరిని వాళ్ళ డిగ్రీలు ఏముంటాయి ఆ డిగ్రీలు ఏమి ఇస్తే మళ్ళీ అప్పుడు బయటపడిద్దా, లేపు ఈలోపు అక్కడ రిసార్ట్ల దగ్గర సీసీటీవీ కెమెరాలు అండ్ అసలు ఆ రూములు ఎవరికి ఇస్తున్నారు ఏంటి, మైనర్లకు రూమ్ యాక్ట్ ఇచ్చారు, ప్రూఫ్లు ఏం తీసుకుంటున్నారు అండ్ ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు ఏమైనా జరుగుతున్నాయా లేదా, ఇక్కడ పోనీ అవన్నీ చెక్ చేస్తుంటే ఇంకేదైనా బయటపడతాయా? లెట్స్ వెయిట్ అండ్ సీ. బట్ వైష్ణవి విషయంలో మాత్రం ఆ పోస్ట్ మార్టం జరుగుతున్నప్పుడు ఆ డాక్టర్లు ఆమె బాడీని కోసి మొత్తం అనలైజ్ చేసి చెప్పిన తర్వాత అది చూసి నాకు అనిపించింది కదా, ఆమెను చంపిన వాళ్ళు ఎవరో కానీ వాళ్ళు కూడా అంతే దారుణంగా చంపాలి.